ఇదే నా రూమ్ కమ్ ఆఫీస్ అనమాట. అరగంట అయిపోయింది మామ, ఇంకా నాకు కావాల్సిన బస్సు రాలేదా. నేను ఇంత ఖాళీగా ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏందో చెప్పేదా. హై గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. వీళ్ళకి బస్ వస్తుంది, నాకు 9కి వస్తుంది. మేము లాస్ట్ స్టాపింగ్ అవుతాం. మా అన్న ఫస్ట్ స్టాపింగ్ అవుతాడు. వాడికి పోట్ల స్కూల్కి. ఓ ఇదేనా స్పోర్ట్స్ యూనిఫామా? సరే బ్రోస్, మళ్ళీ కలుద్దాం. నేను మధ్యాహ్నం బయలుదేరేస్తాం. సరే బాయ్. మా తమ్ముళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళే టైంకి నేను ఫుల్ నిద్రలో ఉన్నాను, అందుకని లేపి మరి బాయ్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ 3:30కి వస్తారు, నేను ఆ లోపే మా రూమ్కి వెళ్ళిపోతాను. ఇందాక లేచి అనమాట 11:30 అయిపోయింది. ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి తినేసి రూమ్కి వెళ్ళిపోతాను అనమాట. మన వాళ్ళు వెళ్లే ముందే చెప్పారు మామ, దోశ పోసుకొని తినేసి అన్నా అని. అందుకని ఇప్పుడు దోశ పోసుకుంటున్నాను అనమాట 12 గంటలకి. బాగా అట్లా అయ్యో ఇంకా లేదుగా వచ్చింది. పర్లేదు, ఏదైతే తినేద్దాం. పోసేసుకున్నాను అనమాట దోశ. ఇంకా తినేసి బయలుదేరేద్దాం ప్యాక్ చేసుకుని. దోశ పోసుకున్నాక పిండి లోపల పెట్టేయాలన్నమాట కంపల్సరీ. ఇప్పుడే బయలుదేరామా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి. మనం అయితే బస్సులో వెళ్దాం. ఇప్పుడు అంత బడ్జెట్ లేదనమాట, సో 2 బస్సులు మారి వెళ్ళాలి. అలా వెళ్ళిపోతాం. లేదా ఒక బస్సు ఎక్కి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళడానికి ర్యాపిడో అయినా బుక్ చేసుకుందాం, ఏదో ఒకటి చేద్దాం. ఎండ మాత్రం మామూలుగా లేదు మామ. అయ్యో ఇప్పుడు ఒక బస్సు వచ్చింది, అక్కడ కనిపిస్తుందా? ఇప్పుడు ఒక బస్సు వచ్చింది. ఇంక మళ్ళీ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాలి. తమిళనాడులో బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపరనమాట. వాళ్ళకి పర్టికులర్ స్టాప్స్ అనేవి ఉంటాయి, బస్ స్టాప్స్, అక్కడే ఆపుతారు. అటు సైడ్ నుంచి ఒక బస్సు వెళ్తుంది అనమాట. ఈ బస్సు వచ్చి నేరుగా మేటుపాలెంకి వెళ్ళద్ది. ఎక్కేసామా బస్సు. జస్ట్ టికెట్ 15 రూపాయలు మాత్రమే. ఇదే అనమాట గాంధీపురం కోయంబత్తూరు టౌన్ బస్ స్టాండ్ అనమాట. ఇది బస్సు ఇక్కడ వచ్చి ఆగద్దు అనమాట, కానీ మన బస్సు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాం. అరగంట అయిపోయింది మామ, ఇంకా నాకు కావాల్సిన బస్సు రాలేదా. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోతాను, నాకు ఓపిక లేదు ఇంకా. ఇప్పుడు దొరికింది మామ బస్సు. ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేశాను అనమాట. 1 అవర్ ఇక్కడే వెయిట్ చేస్తున్నాను ఇదే ప్లేస్లో. జస్ట్ 23 రూపాయలు మామ. అదే ఓలానో ర్యాపిడోనో అయితే 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడే దిగేసాను మామ, ఇంకా రూమ్కి వెళ్తా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఈజీగా ఉంటుంది అనమాట మా రూమ్. వచ్చేసాం మా రూమ్కి. మా పిన్ని వాళ్ళ ఇంట్లో 1:30 బయలుదేరాను మామ. ఇక్కడికి వచ్చేసరికి 4 అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 3.5 అవర్ జర్నీ. అదే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ర్యాపిడో బుక్ చేసుకున్నాం కదా, సేమ్ అలానే ఇప్పుడు కూడా బుక్ చేసుకున్నానంటే 1/2 అవర్లో చేసి ఉండొచ్చు. టైం పోతే పోయింది అనుకుంటే 35 రూపీస్లో వచ్చేయచ్చు అనమాట పిన్ని వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి. ఇప్పుడు అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏందో చెప్పేదా. నా రూమ్ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉందో? ఇది పరిస్థితి మన రూమ్ది. క్లీన్ చేద్దాం ఇప్పుడే, లేకపోతే అసలు పడుకొని కూడా పడుకోలేము అనమాట. దీనికి తోడు నా దరిద్రానికి కరెంట్ లేదనమాట. చూసారు కదా మా రూమ్ ఎలా ఉందో. క్లీన్ అయ్యాక చూపిస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు అయింది మా క్లీనింగ్. కొంచెం డిఫరెన్స్ కనిపించింది అనుకుంటున్నాను. జస్ట్ అన్ని సామాన్లు తీసి కింద మాత్రం చిమ్మేసాను అనమాట, అంతే, ఇంకేం చేయలే. ఈ బట్టలు మాత్రం ఇట్లానే ఉన్నాయి, ఏం చేయలేదు వీటిని. మెయిన్ డిసడ్వాంటేజ్ అదే మామ, నా రూమ్ లో ఒక అల్మారా కూడా లేదనమాట. ఇంకేం చేయాలో తెలియక నా చిన్న చిన్న వస్తువులన్నీ పైన వేసాను అనమాట, సన్ సైడ్ పైన. అల్మారా ఉంటే కొంచెం నీట్ గానే సర్దుకో ఉండొచ్చు. అల్మారా కొందాము, OLX లో కానీ ఫ్లిప్కార్ట్ లో ఏదో దాంట్లో చూద్దాము. అల్మారా కొనేసి ఈ ఏరియాలో కానీ పెట్టేస్తే సెట్. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇదే నా రూమ్ కమ్ ఆఫీస్ అనమాట. ఇక్కడే పడుకుంటాను, లేచి ఇక్కడే వర్క్ చేసుకుంటాను, అంతే. సో మీలో ఎంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా వర్క్ ఫ్రమ్ రూమ్ ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. నాదైతే అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ రూమ్ ఉంటది, వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రం లేదు. ఎందుకంటే నా హోమ్ వచ్చి నెల్లూరులో కాబట్టి. ఎక్కువైతే నాది వర్క్ ఫ్రమ్ అవుట్ స్టేషన్ ఉంటది అనమాట. ఎప్పుడు ట్రావెలింగ్ లోనే ఉంటాను. ఇంత గ్యాప్ రావడం, నేను ఇంత ఖాళీగా ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ కంపెనీ జాయిన్ అయ్యాక. ఈ రోజుకైతే నా రూమ్ క్లీన్ అయింది మామ. రేపు ఎల్లుండో కిచెన్ కూడా చూసుకొని క్లీన్ చేసేద్దాం. కరెంట్ లేదు, ఫోన్ లో కూడా ఛార్జింగ్ లేదు, నా పవర్ బ్యాంక్ కూడా పనిచేయట్లేదు అనమాట. ఏమైందో దీని సంగతి రేపు చూడాలి. అనుకున్నది అయింది మామ, ఇంకా కరెంట్ రాలేదు. 6 అయిపోయింది టైము. ఇంకా నా ఫోన్ కూడా డెడ్ అయిపోయేసరికి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకున్నాను అనమాట ఛార్జింగ్. ఇప్పుడు ఈ వీడియో కూడా 1% ఛార్జ్ తో షూట్ చేస్తున్నాను అనమాట. టైం వచ్చి 7 అవుతుంది మామ, ఇప్పుడే వచ్చింది అనమాట కరెంట్. హోప్ ఈ షార్ట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళీ బై.